ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే దెందులూరు నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హిట్ పిక్స్ కు చేరుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న దెందులూరులో గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కోటారి అబ్బయ్య చౌదరి దాదాపు 17,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఈసారి దెందులూరులో ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం అక్కడ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో కోల్పోయిన పట్టును సాధించారు పనిలో నిమగ్నమయ్యారు. అటు వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరి కూడా ప్రచారం చేసేందుకు సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలు కాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరొక వైపు దెందులూరు నియోజకవర్గంలో కూడా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అటు వైసీపీ నుండి అబ్బయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ నుండి చింతమనేని ప్రభాకర్ ఇద్దరు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవడం చింతమనేని ప్రభాకర్ కు చావో రేవో అన్న అంశంగా మారడంతో ఆయన నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో అబ్బయ్య చౌదరిపై కూడా పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆయన రాజకీయ ఉనికి కూడా డూ ఆర్ డైల్ లానే ఉందంటున్నారు లోకల్ వైసీపీ నాయకులు. అయితే అబ్బయ్య చౌదరి ప్రజాక్షేత్రంలోకి వెళుతూ జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ పిలుపునిస్తున్న కార్యక్రమాలు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, బాబుతో నేను, లోకేష్ యువగలం పాదయాత్రకు మద్దతు, రా కదలిరా సభకు మద్దతు, జైహో బీసీ కార్యక్రమాలతో రోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. తనదైన మార్కుతో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతూ ముందుకు సాగుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. అయితే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా తన మనిషి గతంగా ఎన్నికలో ఆయన ఓటమి కోసం పనిచేశారన్న విషయం ఆ నియోజకవర్గంలో టాక్. ఇప్పటికీ ఆ వ్యక్తితో ప్రభాకర్ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తనతో ఉన్న సమస్యను పరిష్కరించుకోలేదని అక్కడి రాజకీయ పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ చింతమనేని తప్ప సొంత వ్యక్తిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకోకపోతే ఈ ఎన్నికల్లో కూడా గెలుపు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే తాను కనుక తన అనుచరులతో ఉన్న సమస్యను పరిష్కరించుకుంటే వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా కార్యకర్తలతో, గ్రామ, మండల స్థాయి నాయకులతో ఇలాంటి ఇబ్బందులే మొదటి నుంచి ఎదుర్కొంటున్నారు. ఈయన్ను వ్యతిరేకంగా చాలా చోట్ల పంచాయతీ ఎన్నికల్లో పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి అర్హత లేని నాయకులకు అధికారాలు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ పరిష్కరించే పనిలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఇరు పార్టీల నాయకులు ఎన్నికలకు కేడర్ను, కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నారు. అంతేకాదు క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా ఎవరికి వారు ఎలక్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్న దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ చర్చ కాస్త బెట్టింగ్ల దాకా వెళుతుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కొందరు, వైసీపీని గెలుస్తుందని మరికొందరు కోట్ల రూపాయల బెట్టింగ్లు కడుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని కోటారు అబ్బయ్య చౌదరి వర్గం కూడా ధీమాతో ఉన్నారు. ఏదేమైనా ఏపీలో అప్పుడే ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ల పర్వం కొనసాగుతుండడం అక్కడి పొలిటికల్ హిట్లా ఎలా ఉందో అర్థమయ్యేలా చెబుతుంది. వీళ్ళందరికీ కూడా గుర్తుండేటట్లుగా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సత్తెనపల్లి గెలుపుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నా. కానీ సత్తెనపల్లి గెలుపు కోడెల గారికి మీరు గుర్తుగా, ఆయన ఆత్మ శాంతించడానికి గుర్తుగా మీరు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కడు కూడా పోయినానని సిమెంట్ రోడ్లు పోసినటువంటి చరిత్ర డాక్టర్ కోడెలండి. ఇవాళ అమ్మటోడు ఉన్నాడు, ఒక జానుడు పోయినా అని అడుగుతున్నా. ఆడి పోలవరం అంటే ఏంటో, కూర్పు ఏంటో, పోలవరం ఏంటో తెలియదు. అర్ధగంట వస్తావా, ఖాళీగా ఉన్నావా అని అడుగుతాడు. ఎవరన్నా ఫోన్ చేస్తే పూల రాంబాబుకి పాలన గురించి ఏం తెలుస్తుంది, ఆ పూల గురించి తెలుస్తుంది కదా నాయన. పాలనంటే కోడెల, కోడెలంటే పాలన. ఆయన ఏమంత పాపం చేశాడని అంత ఆ వయసులో అలాంటి మనిషిని హింస పెట్టాలి? ఆయన యొక్క ఉసురు, ఆయన యొక్క అభిమానుల యొక్క ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా తగులుతుంది.
తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కృష్ణా నదిలో కొట్టుకుపోతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అధికారంలోకి వచ్చి ఈ రోజున 80 రూపాయలు ఉండేటువంటి మధ్యతరగతి వారు, పేదవారు తాగేటువంటి మద్యాన్ని 200 రూపాయలు చేసి పేదవాడు మద్యం చేసా పట్టుకుంటే కరెంటు షాక్ కొట్టాలంట. కరెంటు షాక్ కొట్టేది పేదవాడికి కాదు, ఎందుకంటే తాగిన మైకంలో ఆడికి కొడతలా.